సో ఈ రోజు మీ అందరికీ కూడా నాకున్న బట్టల కలెక్షన్ చూపించబోతున్నాను అనమాట. మడత పెట్టిన విధానం చూసి మీకు డౌట్ రావచ్చు, ఒకప్పుడు ఏమైనా షోరూంలో పనిచేశానని. బట్ బేసిక్గా అన్ని బట్టలు ఉండడం వల్ల మడతలు కూడా అలవాటు అయిపోతుంది కాబట్టి ఇలా మడత పెట్టేస్తూ ఉంటా. నీకేంటి మామా, సూపర్ మామా. ఒకప్పుడు జిమ్ కోసం అని చెప్పి కొనుక్కొని పెట్టుకున్న కూడా ఇందులో కొన్ని ఉన్నాయి. బట్ జిమ్కి వెళ్ళింది లేదు, పీకింది లేదు. సమ్మర్ వచ్చినప్పుడు లేకపోతే ట్రెండీగా క్యాజువల్గా ఏమైనా వేసుకోవాలి, లేకపోతే షూటింగ్ కూడా యాక్చువల్గా వేసుకొని వెళ్ళిపోతూ ఉంటా సిగ్గు లేకుండా. సిగ్గు లేకుండా. ద్రౌపది వస్త్రాపహరణం అప్పుడు కూడా ఇన్ని బట్టలు రావేమో. సో చాలా అంటే చాలా ఇష్టం నాకు ఈ బ్లేజర్ అంటే. అంటే చెప్పాలో లేదో తెలీదు, బట్ చెడ్డీలు బనీలు కూడా ఉన్నాయి, అవి చూపిస్తే బాగోదు కాబట్టి. బీరువాని చూస్తే అర్థమవుతుందిగా నేను ఎంత పాతకాలం మనిషిని అనేది. దునియాలో ఎవడెట్లా పోయినా నువ్వు మంచిగా బతికేస్తావు బేటా. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీకర్ కృష్ణ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మీ అందరికీ కూడా వన్స్ అగైన్ అమ్మయ్య. సో ఈరోజు మీ అందరికీ కూడా నాకున్న బట్టల కలెక్షన్ చూపించబోతున్నాను అనమాట. సో ఒక రూమ్లో బట్టలు చూపిస్తే ఒక రకంగా ఉంటుంది, కానీ ఇవాళ 2 రూముల్లో నాకున్న వార్డ్రోబ్స్ యొక్క కలెక్షన్ చూపించబోతున్నాను. సో ఇది చాలా ఇంపార్టెంట్ బ్లాగ్ మీ అందరికీ. నీ బట్టలు మాకెందుకు ఇంపార్టెంట్ అనుకుంటే ఏం చెప్పలేరు, బట్ అసలు బట్టలు నేను ఎక్కడి నుంచి పర్చేస్ చేస్తాను, అసలు బట్టలు ఎక్కడ కొంటాను, ఎలాంటి బట్టలు నేను సెలెక్ట్ చేసుకుంటాను అనేది వాళ్ళు చూపించబోతున్నాను. సో సాధారణంగా వార్డ్రోబ్ టూర్ అనేది ఒకటే వార్డ్రోబ్లో టూర్ చేస్తారు, బట్ నేను 2 రూములు వార్డ్రోబ్ టూర్ చేస్తున్నాను. సో అసలు ఆలస్యం చేయకుండా బ్లాగ్లోకి వచ్చేయండి, డోంట్ మిస్ ఇట్. సో 2 రూముల్లో ఏదైతే వార్డ్రోబ్స్ చెప్పానో అందులో ఒక రూమ్ వార్డ్రోబ్ ఇప్పుడు నేను చూపించబోతున్నాను అనమాట. సో సాధారణంగా వార్డ్రోబ్ అనేది 1 లేదా 2 పెట్టుకుంటారు, అండ్ ఆ ఉన్న బట్టలన్నీ కూడా ఆల్మోస్ట్ జీవితకాలం సరిపోయే బట్టలు కొన్ని తీసేసి కొన్ని కొత్త పెట్టుకుంటూ ఉంటారు, లైక్ ఎక్స్చేంజ్ అవుతూ ఉంటాయి. బట్ నాకు సంబంధించినంత వరకు నేను ఒక షర్ట్ కానీ ఒక ప్యాంట్ కానీ కొన్నానంటే అది చిన్నప్పుడు కొన్నా నా జీవితకాలం వెంటాడుతూ వస్తుంది అనమాట. సో నా అస్సలు బట్టలు బయటికి పారేను. సో నాకు చాలా అంటే చాలా బట్టలు పిచ్చి అనమాట. సో నా పిచ్చి ఎంత ఉందనేది ఇప్పుడు చూపించబోతున్నాను. సో అసలు ఆలోచన చేయకుండా ఈ కబోర్డ్ యాక్చువల్గా నేను అమెజాన్లోనే కొన్నాను మళ్ళీ. సో యాక్చువల్గా అయితే అమెజాన్లో నాకు డబ్బులు ఇచ్చుంటే బాగుంది బ్రాండ్ ప్రమోషన్స్ కోసం, బట్ నాకు డబ్బులు ఇవ్వట్లేదు. అయినా సరే నేను ప్రమోట్ చేస్తున్నాను, ఎందుకంటే సో ఇట్లాంటి వార్డ్రోబ్స్ అన్నీ కూడా లైక్ అమెజాన్లో మంచి క్వాలిటీ. యాక్చువల్గా దిస్ ఈజ్ మేడప్ ఆఫ్ ప్లాస్టిక్. సో ఈ ప్లాస్టిక్ మెటీరియల్ అయినా సరే కొంచెం నాకు కావాల్సిన సైజులో కొంచెం పెద్ద సైజులో ఉంది కాబట్టి నా బట్టలు సరిపోతాయని నేను ఇది తెచ్చుకున్నాను అనమాట. సో ఇది జిప్ మెటీరియల్తో ఉంటుంది. టడా అమ్మో, యప్. ఓకే, 3, 2, 1 గో. అమ్మయ్యా, ఏంటో ఇన్ని రకాలు ఉన్నాయా. సో బేసిక్గా మీరు అబ్జర్వ్ చేస్తే అసలు ఈ జస్ట్ అంటే ఇది యాక్చువల్గా రీసెంట్గా తెచ్చుకున్న వార్డ్రోబ్ అనమాట. సో ఈ వార్డ్రోబ్లో అంటే కొత్తగా నేను ఇప్పటికిప్పుడు తెచ్చుకున్న బట్టలు కొన్ని మాత్రమే పెట్టాను, ఎందుకంటే ఇది కొంచెం ప్లాస్టిక్ మెటీరియల్ క్లాత్ మెటీరియల్ కాబట్టి కొంచెం ఎక్కువ డ్యామేజ్ అవుతుందని కొన్ని బట్టలు మాత్రమే పెట్టాను. బట్ అందులో మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు నేను ఒక వైట్ హుడీ వేసుకున్నాను కదా. సో ఈ వైట్ హుడీ కాకుండా మిగతా హుడీ కలర్స్ ఇవి. సో బ్లాక్, పిస్తా గ్రీన్, గ్రే కలర్, లైట్ పింక్, బేబీ పింక్, పర్పుల్ కలర్, గ్రీన్ కలర్ అండ్ మెరూన్, అదే రెడ్ కలర్, బ్రౌన్ కలర్, బ్లూ కలర్. హుడీలో ఎన్ని రంగులు ఉంటాయని మనం చూసిన తర్వాత అర్థం అవుతుంది ఎవరికైనా సరే. సో మీలో ఎవరైనా సరే నిజంగా నాలాగే హుడీలు పిచ్చి ఉంటే కనుక కింద కామెంట్స్ రూపంలో తెలియచేయండి. అసలు హుడీలు ఎన్ని కలర్స్ ఉన్నాయో ఆ కలర్స్ కూడా పెట్టండి, నాకు తెలుసుకోవాలని ఉంది యాక్చువల్గా. ఎందుకంటే నేను మాత్రమే ఎంత పిచ్చిగా మెయింటైన్ చేస్తానో, లేకపోతే మిగతా వాళ్ళందరూ కూడా ఒకే టైప్ ఆఫ్ మెటీరియల్లో లైక్ ఒకే టైప్ ఆఫ్ బట్టల్లో ఇన్ని రకాల కలర్స్ కూడా ఉంటాయనే విషయం నా తర్వాత ఇంకెవరు ఉన్నాయేమో నాకు తెలియాలి. సో హుడీస్తో పాటు సాధారణంగా స్వెట్ షర్ట్స్ అంటారు చూసారా, లైక్ లాంగ్ హ్యాండ్స్ ఉండే స్వెట్ షర్ట్స్. సో అందులో ఇవి కొన్ని కలర్స్, వైట్, బ్లూ, రెడ్, లైట్ బ్లూ, పర్పుల్, ఆరెంజ్. సో ఇవి కాకుండా ఇంకొక వైట్, బ్లూ, ఇంకొక బ్లాక్, ఇంకా కొన్ని వేరే రూమ్లో ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను. సో అవి కాకుండా సో ఇవి క్యాజువల్ టీషర్ట్స్ అనమాట. సో ఇవన్నీ కూడా క్యాజువల్ టీషర్ట్స్, అండ్ ఈ వెనకాల కొంచెం క్వాడ్స్ అంటారు కదా, సేమ్ కలర్ టీషర్ట్ ప్యాంట్ లేకపోతే సేమ్ కలర్ షర్ట్ ప్యాంట్ ఉంటే సో అలా ఉంటాయి.
అండ్ ఇవి కొన్ని షర్ట్స్. సో నేను బేసిక్గా చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు, బట్టలు ఎక్కడ కొంటారు, బట్టలు ఎలా ఇన్ని వెరైటీస్ దొరుకుతాయి, ఎలా ఇన్ని మోడల్స్ దొరుకుతాయి అని చెప్పి నన్ను అడుగుతూ ఉంటారు. కమింగ్ ఫ్రమ్ ద ఫస్ట్, సాధారణంగా నేను హుడీస్ ఎక్కడ తీసుకుంటాను అంటే ఇవాళ మీకు బ్రాండ్తో పాటు చూపిస్తా. జస్ట్ లుక్ ఎట్ దిస్. సో H&M మీ అందరికీ తెలుసు. సో H&Mలో ఒక్కొక్క హుడీ మ్యాక్సిమం నాకు తెలిసినంత వరకు 1500 నుంచి 3500 దాకా మెటీరియల్ డిఫరెన్సెస్ ఉంటాయి. సో నేను తీసుకున్నవి 1500 to 2000 రూపీస్ హుడీస్ ఏవైతే ఉంటాయి అవి మాత్రమే తీసుకున్నాను. అండ్ నాకు బేసిక్గా రేటుతో నాకు సంబంధం లేదనమాట. ఎందుకంటే 100 రూపాయల టీ షర్ట్ నచ్చినా కొంటాను, 10,000 రూపాయల టీ షర్ట్ నచ్చినా, నా దగ్గర నిజంగా అంత డబ్బులు అప్పటికప్పుడు ఉంటే కొనేస్తాను. అసలు ఆలోచించడం, నాకు అంత బట్టలు అంటే ఇష్టం అనమాట. సో ఈ హుడీస్ అన్నీ కూడా H&M, ఇవి H&M. అండ్ అలాగే ఈ స్వెట్ షర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా H&M, లేకపోతే ఇవి కొన్ని స్వెట్ షర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా జూడియో అనమాట. సో మీ అందరికీ జూడియో స్టోర్ కూడా తెలిసే ఉంటుంది, చాలా ప్లేసెస్లో ఉన్నాయి జూడియో అనే స్టోర్స్. బ్రాండ్లు చెప్పేస్తున్నాను, మూసేస్తుంది దీనంతా, ఇదే సిగ్గుపడినట్టు. సో బేసిక్గా ఇక్కడున్న షర్ట్స్ మీ అందరికీ కనిపిస్తున్నాయి. ఇందులో చాలా షర్ట్స్ మీ దగ్గర కూడా ఉంటాయి కొంతమంది బాయ్స్లో. సో ఈ షర్ట్స్ అన్నీ అంటే అన్నీ యాక్చువల్గా ఇందులోనే ఒక్క షర్ట్ కూడా మిస్ అవ్వకుండా అన్ని షర్ట్స్ జూడియో నుంచే తీసుకున్నా. సో ఈ షర్ట్స్ అన్నీ కూడా జూడియో అనమాట. ఈ ఒక్కసారికైనా క్షమించి వదిలేద్దాం. నెక్స్ట్ టైం నుంచి ఏమైనా వ్లాగ్ చేసి ఏమైనా బట్టలు కానీ ఏమైనా మెటీరియల్ లేకపోతే బ్రాండ్స్ చూపించినట్టయితే ఖచ్చితంగా నేను వాళ్ళ డబ్బులు తీసుకొని చేస్తాను. అద్భుతం, ఫెంటాస్టిక్. అండ్ సో ఈ వెనక ఇంకా కొన్ని షర్ట్స్ ఉన్నాయి. అండ్ ఇవి కూడా కొంచెం సాధారణంగా నేను షూటింగ్లో నేను వాడే షర్ట్స్ ఏవైతే బట్టలు ఉంటాయో లైక్ సీన్స్కి పరంగా బట్టలు ఏవైతే వాడతానో అవి కొన్ని మటుకు పర్సనల్గా వేరే దగ్గర బయట ఎక్కడో కొన్న ఉంటాయి. ఈవెంట్స్కి లేకపోతే కొన్ని బ్రహ్మముడి సీరియల్ షూట్స్కి వాడే బట్టలు మాత్రం అందులో కొన్ని మటుకు జూడియో, కొన్ని మటుకు స్నిచ్ అనే బ్రాండ్ ఇంకోటి ఉంటుంది, మీ అందరికీ తెలిసి ఉంటుంది, ఆన్లైన్ బ్రాండ్. సో ఇది స్నిచ్ నుంచి, ఇది స్నిచ్ నుంచి, ఇది కూడా, ఇది కూడా, ఇది కూడా, ఇది కూడా, ఇది కూడా. సో అన్ని షర్ట్స్ ఆల్మోస్ట్ కొంచెం అంటే ట్రెండీగా నాకు సెట్ అవుతాయి అన్నవన్నీ కూడా స్నిచ్ నుంచి నేను తీసుకుంటూ ఉంటాను అనమాట. సో మీరు అబ్జర్వ్ చేస్తే బేసిక్ నా వార్డ్రోబ్లో ఉన్న కలెక్షన్లో 30% జూడియో నుంచి ఉంటుంది, 30% స్నిచ్ నుంచి ఉంటుంది, ఇంకో 30% H&M నుంచి ఉంటుంది. సో అవి కాకుండా మిగతా ఏదైతే 10% మిగిలింది కదా, సో ఆ 10% అడప నాకు రోడ్డు మీద ఎక్కడ కనిపిస్తే అక్కడ కొంటూ ఉంటాను అనమాట. లేకపోతే మాల్స్కి వెళ్ళినప్పుడు కొన్ని పెద్ద బ్రాండ్స్ అనేది తీసుకుంటూ ఉంటాను. బట్ మోస్ట్లీ ఇవి మాత్రం నాకు ఉండే కలెక్షన్స్లో కొన్ని బ్రాండ్స్ అనమాట. అండ్ 2 క్వాడ్ సెట్స్. సో 2 క్వాడ్స్ కూడా ఇది ఎక్కడి నుంచి, ఇది జూడియో నుంచి అనుకుంటా. దిస్ ఇస్ ఫ్రమ్ జూడియో. అండ్ ఇది ఎక్కడి నుంచో గుర్తులేదు, చూడాలి. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి, ఇది ఈటీఏ అని ఉంది. ఈటీఏ అంటే ఏ బ్రాండ్? మన బ్రాండ్ పేర్లు కూడా తెలియదు, నచ్చితే కొనేస్తాం. సో 2 క్వాడ్ సెట్స్ అనమాట. అండ్ నెక్స్ట్ ఇవి యాక్చువల్గా నాకు ఉన్న పాత బట్టలు కొన్ని ఉంటాయి అన్నమాట. సో ఏవైతే వాడట్లేదో అవన్నీ కొంచెం బయట పడేయకుండా, నేను చెప్పాను కదా ఇందాక ఏవి బయట పడేయకుండా అన్నీ దాస్తానని చెప్పి. సో అలాంటి దాచిన వాటిలో కొన్ని బట్టలు, ఇవన్నీ కొన్ని పాత బట్టలు అనమాట. అండ్ ఇవి ఇంకో 2 క్వాడ్ సెట్స్. మీకు బ్రాండ్ కనిపిస్తుందిగా జూడియో. సో జూడియోలో చాలా మటుకు క్వాడ్ సెట్స్ కనిపిస్తూ ఉంటాయి. సో నేను క్వాడ్స్ కొంటూ ఉంటాను. సో ఇలాంటి ఒక మంచి కలర్స్ నాకు సెట్ అయ్యి, బేసిక్గా నేను ఏం చేస్తానంటే నాకు ఏది సెట్ అవుతుందని చూసుకుని కొనుక్కుంటాను అనమాట. సో అంతకుమించి మనకి అసలు బట్టలు ఎలా ఉన్నాయి, అసలు మోడల్ ఏంటి, ఇవన్నీ మనం పెద్దగా చూడడం. నాకు ఏది బాగుంటుంది, నేను ఏది వేసుకుంటే బాగుంటుంది అనేది మాత్రం నేను అబ్జర్వ్ చేస్తాను. సో అవే నేను తీసుకుంటూ ఉంటాను. అండ్ ఈ వార్డ్రోబ్కి సంబంధించినంత వరకు ఇక్కడున్న బట్టలు ఇవి. నెక్స్ట్ కొంచెం ఇలా తిరిగితే ఈ కబోర్డ్లో ఇంకొన్ని కబోర్డ్స్ ఉంటాయి అన్నమాట. సో మీరు ఇది చూస్తే మీకు కొంతమందికి తెలిసే ఉంటుంది, ఐకియాలో దొరుకుతూ ఉంటాయి ఇలాంటి కబోర్డ్స్ అన్నీ కూడా, లైక్ వార్డ్రోబ్కి సంబంధించిన షెల్ఫ్స్ అనమాట, చిన్నవి. సో ఇందులో నేను వాడే బట్టలు అంటే దిస్ ఇస్ ఫర్ రెగ్యులర్ వేర్ అనమాట. సో ఇవన్నీ కూడా కొంచెం బయటకు వేసుకెళ్ళడానికి, షూట్స్ కోసం వాడే బట్టలు అందులో ఉంటాయి. ఇవన్నీ కూడా నేను రెగ్యులర్గా యూజ్ చేసే బట్టలు. దిస్ ఈస్ 1
స్లీవ్లెస్ టీషర్ట్. మీకు చాలా వ్లాగ్స్లో కనిపిస్తుంటుంది నాకు తెలిసినందుకు. ఇది నాకు కొంచెం ఫేవరెట్ కలర్ అనమాట. సో బ్లాక్ అంటే నాకు పిచ్చి. సో ఆ అబ్సెషన్ మీద నేను ఏ వేసుకున్నా బ్లాక్ మీద వేసుకుంటాను. సో ఇది కూడా జుడియో నుంచే తీసుకున్నా. మడత పెట్టిన విధానం చూసి మీకు డౌట్ రావచ్చు, ఒకప్పుడు ఏమన్నా షోరూంలో పనిచేశానా అని. బట్ బేసిక్గా అన్ని బట్టలు ఉండడం వల్ల మడతలు కూడా అలవాటు అయిపోతుంది కాబట్టి ఇలా మడత పెట్టేస్తూ ఉంటా. నీకేంటి మామా, సూపర్ మామా. సో యప్. సో ఈ టీషర్ట్స్ అన్నీ కూడా మీరు కావాలంటే చూడండి, అన్ని డిఫరెంట్ కలర్స్ ఉంటాయి నా దగ్గర, ఏవి రిపీటెడ్ ఉండవు. ఒకవేళ రిపీటెడ్ ఏమైనా ఉన్నాయంటే అది వైట్ బ్లాక్ గ్రేలోనే రిపీటెడ్ ఉంటాయి, మిగతా అన్నీ కూడా వేరే కలర్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా క్యాజువల్ వేర్ టీషర్ట్స్. సో ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్లో ఉంటాయి. అండ్ ఇది ఇంకొకటి, దిస్ ఈజ్ ఈవెన్ బ్లాక్. సో ఇవి రెగ్యులర్ వేర్ టీషర్ట్స్ అనమాట. సో రెగ్యులర్గా నేను ఇంట్లో క్యాజువల్గా ఉండడానికి, అంటే వ్లాగ్ అంటే కొంచెం నీట్గా వేసుకున్నాం కానీ రెగ్యులర్గా ఇంట్లో వేసుకునే టీషర్ట్స్ అనమాట ఇవి. కొన్ని అప్పుడప్పుడు షూటింగ్ కూడా వాడేస్తూ ఉంటాం. అండ్ సో ఈ టీషర్ట్స్ అన్నీ పక్కన పెడితే, అంటే మనం బేసిక్గా ఇంట్లో మిగతా వస్తువులు పట్టించుకోం కానీ మన రూమ్లో ఉన్న వస్తువులు, మనకు సంబంధించిన బట్టలు ఇవన్నీ కూడా చాలా నీట్గా చూసుకుంటాం అనమాట. సో ఇవన్నీ నా ట్రాక్ ప్యాంట్స్. అండ్ కావాలంటే చూడండి బ్లాక్లోనే ఎక్కువ ఉంటాయి. ఇవన్నీ నా ట్రాక్ ప్యాంట్స్ అనమాట. సో ట్రాక్స్ అన్నీ కూడా షూట్స్ కోసము, లేకపోతే షూటింగ్కి నేను వాడే రెగ్యులర్గా అంటే డైలీ వేర్ కోసము వాడే ట్రాక్ ప్యాంట్స్ అన్నీ కూడా ఇందులో కొన్ని కలర్స్ ఉన్నాయి, ఇంకో కొన్ని వేరే దగ్గర ఉన్నాయి. సో ఇవన్నీ రెగ్యులర్ యూసేజ్ కోసం ట్రాక్ ప్యాంట్స్. ఒకప్పుడు జిమ్ కోసం అని చెప్పి కొనుక్కొని పెట్టుకున్న కూడా ఇందులో కొన్ని ఉన్నాయి, బట్ జిమ్కి వెళ్ళింది లేదు, పీకింది లేదు, అది వేరే విషయం. ఓకే, అలా లోపల పెట్టేసి ఇప్పుడు అలా వచ్చేసని చెప్తా. సో ఈ బాక్స్తో పాటు మిగతావి కూడా ఇక్కడికిక్కడే చూపించేస్తాను, ఇక్కడి నుంచి బయటకు తీసి. సో రెగ్యులర్ వేర్ షార్ట్స్. సో ఈ 4 షార్ట్స్ కూడా సేమ్ స్టూడియోలో కొన్నా, సేమ్ టాన్ షార్ట్స్ అనమాట. నాకు కొంచెం సమ్మర్ వచ్చినప్పుడు, లేకపోతే ట్రెండీగా క్యాజువల్గా ఏమో వేసుకోవాలి, లేకపోతే షూటింగ్ కూడా యాక్చువల్గా వేసుకొని వెళ్ళిపోతూ ఉంటా సిగ్గు లేకుండా. సిగ్గు లేకుండా మొగాండి కాబట్టి అస్సలు ఆలోచించకుండా చక్కగా షూటింగ్కి చెడ్డీ వేసుకుని వెళ్ళిపోతూ ఉంటా. ఇది కూడా లేకపోతే బాగోదు కాబట్టి వేసుకుని మెయింటైన్ చేస్తాను, లేకపోతే ఇది కూడా లేకుండా హ్యాపీగా వెళ్ళిపోతాను అనమాట. అండ్ నా దగ్గర ఉన్న కొన్ని ప్యాంట్స్లో ఇవి కొన్ని కలర్స్ అనమాట. సో ఇవన్నీ కూడా కొంచెం సెమీ ఫార్మల్ లుక్ వస్తాయి. సో ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్ ఉంటాయి. అండ్ ఈ ప్యాంట్స్ అన్నీ కూడా ఒకప్పుడు నేను కళ్యాణ వైభోగం అప్పుడు నేను రెగ్యులర్గా ఇవన్నీ యూస్ చేసామండి. అండ్ కొన్ని ఫార్మల్గా ఏమైనా వేసుకోవాలి అంటే ఫార్మల్ డ్రెస్సెస్ కోసం యూస్ చేస్తాను అనమాట. మళ్ళీ స్టార్ట్ చేయాలి యాక్చువల్గా ఈ ప్యాంట్లు వాడడం, బాగుంటాయి ఇప్పుడు అంతా, ఇవే ట్రెండ్. ఓకే, సో ఇప్పుడు నా దగ్గర ఉన్న ట్రెడిషనల్ వేర్ చూపిస్తున్నా, చూసి అవాక్ అవ్వండి. అమ్మా అమ్మా ఇంకా ఉన్నాయి. బాబోయ్, తీయడం బాగానే ఉంది కానీ పెట్టడం ఇంకా కష్టం. సో ఎలాగైనా పెట్టాలి. అబ్బా బాబోయ్, అమ్మా. అసలు ట్రెడిషనల్లీ ఇన్ని రకాలు ఉంటాయని నాకే ఇప్పుడు తెలిసింది యాక్చువల్గా. ఎందుకంటే ఇది నాకు తెలిసినంత వరకు నేను కొంచెం ఈవెంట్స్ లేకపోతే షూటింగ్స్ చేస్తున్నప్పటి నుంచి నేను వాడుతున్న ట్రెడిషనల్ వేర్ అంటే సాధారణంగా చాలా మటుకు కొలాబరేషన్స్లో వస్తూ ఉంటాయి. చాలా మటుకు మేము అవుట్ఫిట్స్ కొలాబ్ చేస్తూ ఉంటాం ఆర్టిస్టులు అన్నాక. బట్ ఆ కొలాబరేషన్స్ కాకుండా నా పర్సనల్గా నేను కొనుక్కున్న బట్టలు అనమాట ఇవన్నీ, షూటింగ్స్ కోసం. అండ్ అలాగే పర్సనల్గా నేను ఏమైనా ట్రెడిషనల్ వేసుకోవాలనిపిస్తున్నప్పుడు నేను వాడే బట్టల్లో ఇవన్నమాట. సో ఇందులో ఆల్మోస్ట్ అన్ని కలర్స్ కవర్ చేసేసాను. సో మీరు అబ్జర్వ్ చేయండి, డార్క్ బ్లూ, లైట్ బ్లూ, పిస్తా గ్రీన్, డార్క్ గ్రీన్, గ్రే కలరు, బ్లాక్ కలరు, వైట్ కలరు, అసలు రెడ్ కలరు, ఆరెంజ్, ఎల్లో మిక్స్, మొత్తం అంటే మొత్తం అన్ని కలర్స్ ఇందులో ఉన్నాయి. సో ఒక్కొక్కటి మీకు చూపించాలంటే ఈ వ్లాగ్ మొత్తం ట్రెడిషనల్తో అయిపోతుంది కాబట్టి ఎక్కువ ధైర్యం చేయట్లేదు. సో బేసిక్గా నాకున్న ట్రెడిషనల్ వేర్లో ఇవి కొన్ని రకాలన్నమాట.
సో ఇందులో మీకు చాలా కలర్స్ నాకు తెలిసినంత వరకు ఈవెంట్స్లో మీరు చూసిన అవుట్ఫిట్స్ కొన్ని కనిపిస్తూ ఉంటాయి. సో ఇలా ఒకటి ఇది ఈటీవీకి వేసుకున్న యాక్చువల్గా కొంచెం మిర్రర్ వర్క్ ఉంటుంది. అండ్ అమ్మా అయ్య బాబోయ్, ఇవి మీదేసుకొని కూర్చోవడం కూడా కష్టంగానే ఉంది, అంత బరువుగా ఉన్నాయి. సో ట్రెడిషనల్ వేర్తో పాటు నా దగ్గర కొన్ని సూట్లు అండ్ అలాగే ఫార్మల్స్ ఏవైతే సూట్లు వాడతామో అవి కూడా కొన్ని ఉన్నాయి. సో అవి కూడా చూపించబోతున్నా. హియర్ ఇట్ ఈస్. సో ఇందాక నేను అంటే హోమ్ టూర్లో మీకు ఒక హ్యాంగర్ చూపించాను చూసారా, సూట్లు తగిలించుకుందామని చెప్పి. సో ఆ హ్యాంగర్ కోసం ఉన్న సూట్లు ఏవైతే ఉన్నాయో అలాగే కబోర్డ్లో జాగ్రత్తగా పెట్టాను అనమాట. ఇవి కొంచెం ముందు జరుపుదాం. రెడీయా మరి? లెట్స్ గో. ద్రౌపది వస్త్రాపహరణం అప్పుడు కూడా ఇన్ని బట్టలు రావేమో. నా దగ్గర నుంచి కబోర్డ్లోంచి నిజంగా ఏదో కృష్ణుడు అందించినట్టే వస్తున్నాయి బట్టలన్నీ కూడా. సో ఇంకా వస్తున్నాయి, ఇంకా వస్తున్నాయి, ఇంకా చూస్తూనే ఉండండి, అలాగే ఇంకా వస్తూనే ఉంటాయి. అమ్మయ్యా, అంతేనా? ఇవి షాల్స్ అనమాట. సో నాకు సన్మానం చేసిన షాల్స్ ఇవి. సో అవసరం లేదు ఇందులో. దిస్ ఈస్ మై సూట్ కలెక్షన్. నేను వాడే రెగ్యులర్గా ఈవెంట్స్ కోసం నేను వాడేవి ఆల్మోస్ట్ కొలాబరేషన్స్ కింద వస్తూ ఉంటాయి కాబట్టి అవన్నీ పక్కన పెట్టేస్తే నా దగ్గర నా ఓన్ కాస్ట్యూమ్స్ ఏవైతే ఉన్నాయో అందులో ఆ కాస్ట్యూమ్స్లో ఇవి అన్నీ కూడా సూట్లు అనమాట. సో మీరు కొంచెం క్లీన్గా అబ్జర్వ్ చేయండి, మీకు అర్థమైపోతుంది. సో ఒక్కొక్క రెండు చప్పుని చూపించేస్తూ ఉంటా. అండ్ ఇదొక కలర్, ఇదొక కలర్, ఓకే. అండ్ ఇదొక మెరూన్ కలర్, ఇది ఇంకొకటి. నెక్స్ట్ ఇవి. సో ఇది యాక్చువల్గా ఒకప్పుడు నేను లైక్ నా ఇన్స్టాగ్రామ్లో మీరు కొంచెం పాస్ట్లోకి వెళ్ళి చూస్తే స్టార్మా మహోత్సవాలు అని చెప్పి నేను ఉదయ్ భాను గారితో, శివజ్యోతి గారితో నేను యాంకరింగ్ చేస్తూ కొన్ని ఈవెంట్స్ చేసేవాడిని. సో ఆ ఈవెంట్లో ఈ అవుట్ఫిట్స్ అన్నీ కూడా నేను వేసుకొని చేసేవాడిని అనమాట. బికాజ్ ఇవి నా ఓన్ అవుట్ఫిట్స్. అప్పుడు నా కొలాబరేషన్స్ అవేం వచ్చేవి కాదు. అండ్ అలాగే నా బటన్ నేనే కొనుక్కునే పరిస్థితిలో ఉండేది కాబట్టి సో ఇవన్నీ కూడా అప్పుడు యూస్ చేసేవాడిని. అండ్ ఇది తర్వాత చూపిస్తా. దీంతో ఒక చాలా మెమరీస్ ఉన్నాయి నాకు. అండ్ ఇది కొంచెం ఫార్మల్ సూట్ అనమాట, మ్యాజిక్ కోసం అని తీసుకున్న సూట్లు ఇవి. ఇది కొంచెం ఇది మీ కళ్యాణ్ వైభవం అప్పటి నుంచి నేను యూస్ చేస్తున్నా. సో ఇది కొంచెం డిఫరెంట్ భోజ్పురి స్టైల్లో ఉంటుంది అనమాట. సో చూడండి, లోపల పెట్టి దుమ్ము పట్టేసింది. అసలు ఆ బట్టలు మొత్తం కలర్ కూడా ఫేడ్ అవుట్ అయిపోతుంది. ఆ నాలుగు నుంచి నేను లోపల పెట్టి ఉంచా. సో షూటింగ్లో బిజీ ఉండడం వల్ల అసలు నా సొంత బట్టలనే నేను జాగ్రత్త పరచుకోలేకపోతున్నాను అనమాట. అనమాట. అండ్ ఇప్పుడు అది బ్లాక్లో చూసారు కదా. సో ఆ బ్లాక్తో పాటు ఇది కొంచెం వెల్వెట్ బ్లూ. సో ఈ వెల్వెట్ బ్లూ కూడా నేను చాలా ఈవెంట్స్కి యూస్ చేశాను. ఇది కూడా బాగుంటుంది, క్లాత్ మెటీరియల్ కూడా చాలా బాగుంటుంది. సో ఈ గ్రీన్ కలర్ సూట్ మీకు గుర్తుండే ఉంటుంది నాకు తెలిసినంత వరకు. కళ్యాణ్ వైభోగంలో చాణక్య అనే క్యారెక్టర్ చేసేటప్పుడు, లైక్ హీరోగా కళ్యాణ్ వైభోగం చేసేటప్పుడు చాలా సీన్స్లో ఈ కలర్ సూట్ని నేను వేసుకున్నాను. అండ్ ఈ గ్రీన్తో పాటు యాక్చువల్గా ఇంకొక 2 కలర్స్ ఉంటాయి. యా, హియర్ ఇట్ ఈస్. ఈ ఎల్లో కలర్, ఈ గ్రీన్ కలర్ అండ్ ఇంకోటి రెడ్ కలర్ ఇంకోటి ఉండాలి, ఆరెంజ్ కలర్. యా, కింద దానిలో ఉంది, అది కూడా చూపిస్తా. సో ఈ ఎల్లో అండ్ ఈ గ్రీన్ కలర్ సూట్లో ప్లస్ ఒక్క నిమిషం సో ఈ రెడ్ కలర్. సో ఇవన్నీ కూడా కళ్యాణ వైభవం కూడా నేను వేసుకున్నాను అనమాట. మీకు నాకు తెలిసి గుర్తొచ్చే ఉంటుంది, కళ్యాణ వైభవం ఫాలో అయిన వాళ్ళందరికీ కూడా ఈ సూట్లు బాగా తెలుస్తాయి. ఎందుకంటే ఈ 3 సూట్లు ఎక్కువ ఉండేవి నా దగ్గర. సో ఇవే రెగ్యులర్గా వాడుతూ ఉండేవాడిని. ఇవి కూడా నాకు యాక్చువల్గా మా ప్రొడ్యూసర్ గారు నా స్టిచ్చింగ్, నాకు ఏవైతే మెజర్మెంట్స్ ఉంటాయో ఆ మెజర్మెంట్స్ తీపించుకొని స్టిచ్చింగ్ చేయించి మరి నాకు పంపించారు ఈ సూట్లన్నీ కూడా. స్టార్టింగ్లో నేను కళ్యాణ వైభవం స్టార్టింగ్ స్టేజ్లో నా దగ్గర అంటే అసలు నాకు సీరియల్స్కి సంబంధించిన ఎక్స్పీరియన్స్ లేదు. అండ్ అలాగే కాస్ట్యూమ్స్ ఏం వేసుకోవాలో తెలియదు. అండ్ అప్పుడప్పుడే హీరో అయ్యాను కాబట్టి శ్రీరామ్ గారు నా ప్రొడ్యూసర్ ఎవరైతే ఉన్నారో కళ్యాణ వైభవం ప్రొడ్యూసర్, ఆయన నాకు బాగా సపోర్ట్ చేసి ఈ సూట్లు ఆయనే సొంతంగా ఆయన డబ్బులతో నాకు స్టిచ్ చేయించి నాకు పంపించారు. ఇవి నీకు స్టార్టింగ్ స్టేజ్ కదరా, నువ్వు వాడుకో అని చెప్పి నాకు పంపించారు అనమాట. సో ఐ హ్యావ్ అ వెరీ గుడ్ బాండింగ్ విత్ దీస్ సూట్స్. ఎందుకంటే ఇవే నా కెరియర్లో స్టార్టింగ్ నేను హీరోగా చేసే ఫస్ట్ సీరియల్లో నేను వాడిన సూట్లు ఇవి. సో ఇవి నాకు చాలా మంచి మెమరీ ఉన్నాయి దీంతో. అండ్ అలాగే ఇదొక సూట్, ఇదొక నార్మల్ బ్లేజర్. సో ఈ బ్లేజర్తో పాటు
ఈ రెండిటి గురించి మాట్లాడాలి అంటే ఒక బ్లాగ్ 2 బ్లాగులు సరిపోవన్నమాట. జీవితకాలం సరిపోతుంది మాట్లాడడానికి. జీవితకాలం కూడా ఎక్కువ అయిపోతుందండి. అది కూడా సరిపోదు, ఇంకా అది కూడా తక్కువే అవుతుంది. ఎందుకంటే ఈ 2 బ్లేజర్లతో అసలు నా జీవితం స్టార్ట్ చేయడం అని చెప్పాలా, లేకపోతే నా జీవితాన్ని ఒక స్టేజ్లో నిలబెట్టుకున్నానని చెప్పాలా కూడా తెలియట్లే. దిస్ ఈస్ అ బ్లేజర్. ఈ బ్లేజర్ని నేను నాకు తెలిసినంత వరకు ఒక 2000 నుంచి 3000 దాకా మ్యాజిక్ షోలు చేయడానికి నేను ఇదే బ్లేజర్ వాడాను. నాకు తెలిసి ఈ బ్లేజర్ ఇంకా ఇలా ఉంది అంటే గ్రేట్ అని చెప్పాలి. సో రెగ్యులర్గా మ్యాజిక్ షోస్, నా బర్త్డే పార్టీస్ షోస్కి, లేకపోతే మ్యారేజ్ ఫంక్షన్లకి, వాటన్నిటికీ కూడా నేను ఇదే బ్లేజర్ వేసుకొని చేసాను మ్యాజిక్ షోస్. సో చాలా అంటే చాలా మంచి మెమరీస్ ఉన్నాయి నాకు ఈ బ్లేజర్తో. లైక్ ఈ సూట్ ఏదైతే బ్లేజర్ ఉంటుందో దీంతో చాలా మంచి మెమరీస్ ఉన్నాయి నాకు. అండ్ అసలు మీరు అబ్జర్వ్ చేస్తే ఈ బ్లేజర్లో సీక్రెట్లు ఏముండవు, చాలా ప్లెయిన్ బ్లేజర్ అనమాట. సో ఇదే బ్లేజర్ యూస్ చేసి నేను కొన్ని వేల మ్యాజిక్ షోస్ చేశాను. అండ్ ఈ బ్లేజర్లో మీకు లోపల కూడా చూపిస్తా కావాలంటే సీక్రెట్లు ఏమైనా ఉన్నాయేమో చూసుకోవచ్చు మీరు. చాలా రెగ్యులర్ యూజ్ చేసే బ్లేజర్ అనమాట ఇది. సో దిస్ ఇస్ జస్ట్ రెగ్యులర్ బ్లేజర్. సో ఈ బ్లేజర్ అనుకోకుండా నా జీవితంలోకి వచ్చింది. సో నేను రెగ్యులర్గా దీంతోనే మ్యాజిక్ షోస్ చేసేవాడిని. నాకు చాలా అంటే చాలా మెమరీస్ ఉన్నాయి. అండ్ ఐ స్టిల్ లవ్ దిస్. సో చాలా అంటే చాలా ఇష్టం నాకు ఈ బ్లేజర్ అంటే. ఎందుకంటే మీకు తెలుసు మన పాస్ట్లో మనతో ఏదైతే ఎక్కువగా ఉంది, ఏదైతే ఎక్కువగా మనతో స్పెండ్ చేసింది అనేది, అది ఖచ్చితంగా జీవితంలో అది చాలా ఎక్కువ వాల్యూ ఉంటుంది దానికి. సో అలాంటి వాల్యూలో ఈ బ్లేజర్ ఒక వాల్యూ అనమాట నాకు. సో దీన్ని మళ్ళీ యాస్టీస్ జాగ్రత్తగా పెట్టేస్తా. సో ఇలాంటి బ్లేజర్స్ అన్నీ కూడా నాకు ఇలాగ కబోర్డ్లో పెట్టడం ఇష్టం లేదనమాట. యాక్చువల్గా మంచి ఏదైనా ఒక సపరేట్ రూమ్లో ఒక వార్డ్రోబ్ తయారు చేయించి మొత్తం బ్లేజర్స్, బట్టలు అన్నీ కూడా అందులో పెడదామని నాకు ఎప్పటి నుంచో కోరిక. బట్ కొన్ని అనివార్య కారణాల వల్ల జరగట్లేదు, ఆ టైము లేకపోతే అన్నీ సెట్ అవ్వట్లేదు. సో వెరీ సూన్ నేను ఆ పని అయితే ఖచ్చితంగా చేస్తా. ఇన్ని బట్టలు ఉంచుకొని ఏదో ఒకటి కొంచెం నీట్గా జాగ్రత్తగా పెట్టాలి కాబట్టి అలా పెడతాను అనమాట. అండ్ దీని తర్వాత నా లైఫ్లో ఇంకొక ముఖ్యమైన బ్లేజర్ వచ్చిందనమాట. సో దిస్ ఈజ్ యాక్చువల్లీ ఎ మ్యాజిక్ సూట్. ఇది చాలా సంవత్సరాల నుంచి నాతోనే ఉంది. నాతో చాలా ప్లేసెస్కి ట్రావెల్ చేసింది. ఇండియాలోనే చాలా ప్లేసెస్కి ట్రావెల్ చేసింది నాతో ఇది. సో అదే ఈ మ్యాజిక్ బ్లేజర్. సో స్టిల్ ఇప్పటికీ నాకు ఏదైనా మ్యాజిక్ షో వస్తే, అంటే కొంచెం ఇప్పుడు ఈ బ్లేజర్ ఉందనుకోండి, చిన్న చిన్న మ్యాజిక్ షోస్ అంటే ఇక్కడ బర్త్డే పార్టీస్ ఏమైనా అయినా, లేకపోతే మ్యారేజ్ యానివర్సరీలకి ఏమైనా మ్యాజిక్ షోస్ చేసినావు అంటే, ఒకప్పుడు ఇలా రెగ్యులర్గా ఫంక్షన్స్ చేసేవాడిని మ్యాజిక్ షోస్. సో అలాంటి మ్యాజిక్ షోస్ కంటే ఈ బ్లేజర్ వేసుకునేవాడిని. అదే ఒక ఫార్మల్ మంచి రిచ్ లుక్ ఉన్న ఈవెంట్స్ ఏమైనా ఉన్నాయి, లేకపోతే ఒక ఛానల్ వాళ్ళకి షో చేయాలన్నా, లేకపోతే ఒక బిగ్ ఈవెంట్ ఏదైనా ఒక కన్వెన్షన్, లేకపోతే అలాంటి పెద్ద పెద్ద షోస్, మ్యాజిక్ షోస్ కొంచెం గ్రాండ్గా చేయాలి అంటే ఈ బ్లేజర్ వేసుకొని చేస్తాను అనమాట. సో దీంతో నేను ఆల్మోస్ట్ కాంపిటీషన్స్ అన్నీ దీంతోనే చేశాను, పెద్ద పెద్ద మ్యాజిక్ షోస్ దీంతోనే చేశాను. అండ్ ఛానల్స్లో నేను చేసిన షోస్ కూడా ఆల్మోస్ట్ దీంతోనే నేను చేశాను అనమాట. సో ఐ హ్యావ్ ఎ వెరీ గుడ్ మెమరీ విత్ దిస్. సో ఈ బ్లేజర్ ఇది కూడా నా లైఫ్లో ఒక మంచి, అంటే అసలు మెమరీస్ అంటే దీంతో నాకు ఇంకా చాలా బీభత్సమైన మెమరీస్ ఉన్నాయన్నమాట. సో ఇది ఒక మంచి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది నా లైఫ్లో ఇది. సో ఐ స్టిల్ లవ్ దిస్ ఆల్సో. చాలా అంటే చాలా ఇష్టం నాకు ఇది. అందుకే కొంచెం దానికి సపరేట్గా కవర్స్లో పెట్టి ఉంచుతాను అనమాట. సో అవి పాడైపోకుండా, కొంచెం బట్టలు అనేవి కొన్నాళ్ళ తర్వాత చిరిగిపోతూ ఉంటాయి, లైక్ వీక్ అయిపోతుంది, ఆ క్లాత్ మెటీరియల్ వీక్ అయిపోతుంది. సో అది జరగకుండా చాలా కేర్ తీసుకుంటూ ఉంటా. బట్ అయినా సరే కొన్ని పాడైపోతూ ఉంటాయి. ఈ కబోర్డ్ వరకు అంటే ఇంకా అంటే చెప్పాలో లేదో తెలీదు, బట్ చెడ్డీలు బనీలు కూడా ఉన్నాయి, అవి చూపిస్తే బాగోదు కాబట్టి ఆగిపోతున్నాను, లేకపోతే అవి కూడా చూపించేవాడిని. సో ఇంకా చెప్పాలి అంటే యాక్చువల్గా ఈ కబోర్డ్స్లో నేను చూపించిన కొన్ని అవసరమైన బట్టలు చూపించాను అనమాట. ఇంకా కొన్ని పాత బట్టలు, ఇంకా కొన్ని వేస్ట్ బట్టలు ఏవైతే పాతకాలంవి నా చిన్నప్పటి నుంచి వస్తున్నాయి అవి కూడా ఉన్నాయి. ఈ రూమ్లో ఇక్కడికి సంబంధించినంత వరకు ట్రెడిషనల్ అండ్ సూట్లకు సంబంధించినంత వరకు ఈ వార్డ్రోబ్స్లో ఇక్కడ నేను మెయింటైన్ చేస్తాను. అండ్ అలాగే కొన్ని రెగ్యులర్ యూసేజ్ కోసం, షోస్ కోసం అండ్ అలాగే షూట్స్ కోసం వాడే బట్టలు కొన్ని ఈ రూమ్లో ఉన్నాయి. అండ్ అవి కాకుండా మిగతా కొన్ని బట్టలు, జీన్స్లు అయితే అక్కడ ఉంటాయి. సో ఇవన్నీ నేను చూపించక్కర్లేదు అనుకుంటా. సో అవి కాకుండా ఇంకా కొన్ని జీన్స్లు, సో రెగ్యులర్ యూసేజ్ కోసం కావాల్సిన బ్లాక్లు చాలా కనిపిస్తాయి అనుకోద్దే.
సో ఇంకా డార్క్ బ్లూ, లైట్ బ్లూ ఇలాంటి షేడ్స్ అన్నీ కూడా మెయింటైన్ చేస్తూ ఉంటా. అండ్ సో ఇవన్నీ ఇంకా రెగ్యులర్ యూసేజ్ కోసం వాడేవి. అండ్ ఇవన్నీ పాత బట్టలు వదిలేసేయండి, పక్క రూమ్కి వెళ్ళిపోదాం. అస్సలు ఆలస్యం చేయకుండా పక్క రూమ్కి వెళ్ళిపోదాం. చలో. సో ఇందాక నేను చెప్పినట్టుగా ఆ రూమ్లో కాకుండా థర్డ్ బెడ్రూమ్లో ఉన్న బట్టల్లో కూడా రెగ్యులర్గా యూస్ చేసేవి మాత్రం ఇప్పుడు నేను చూపిస్తున్నాను అనమాట. అంటే కొన్ని బట్టలు నేను బయటికి వెళ్ళినప్పుడు ఊరికే దొరద ఎక్కువ కొంటా ఉంటాను కదా, సో అలాంటి బట్టలన్నీ కూడా చూపిస్తున్నాను. అండ్ షూటింగ్కి సంబంధించిన లగేజ్ ఏదైతే ఉందో అవన్నీ కూడా ఇంకొక వ్లాగ్లో చేయబోతున్నాను. మళ్ళీ ఇంకో వ్లాగ్ చూడాలా అని మాత్రం అనుకోకండి, ఎందుకంటే షూటింగ్లో రెగ్యులర్గా నేను యూస్ చేసే అవుట్ఫిట్స్ ఏవైతే ఉంటే అవన్నీ కూడా సపరేట్ వ్లాగ్ చేస్తాను. శతమానం భవతిది, బ్రహ్మముడిది వేరువేరుగా. ఓకే, సో ఇప్పుడైతే ఓన్లీ శ్రీకర్గా నాకు పర్సనల్గా నేను యూస్ చేసే బట్టలు మాత్రమే చూపిస్తున్నాను. సో బీరువాని చూస్తే అర్థమవుతుందిగా నేను ఎంత పాతకాలం మనిషిని అనేది. దునియాలో ఎవడెట్లా పోయినా నువ్వు మంచిగా బతికేస్తావు బేటా. సో పాతకాలం మనిషిని కాదంటే ఐఎమ్ జస్ట్ 90s కిడ్. బట్ కొంచెం మా మమ్మీ వాళ్ళ సైడ్ లైక్ మా తాతగారు వాళ్ళ నుంచి వస్తున్న కొన్ని ఏవైతే వస్తువులు ఉంటాయో మన ఇళ్ళల్లో అవి కొంచెం రిపీట్ అవుతూ ఉంటాయి కదా, సో అలాంటి ప్రేమతో నాకు ఇచ్చిన వస్తువు ఇదనమాట, ఈ బీరువా. సో యాక్చువల్గా కొంచెం జాగ్రత్తగా ఓపెన్ చేయాలి, ఎందుకంటే కొంచెం లింక్ పోయిందండి. ఏమైనా మొహమ్మే పడితే మనకి కష్టం అయిపోద్ది. శభాష్, నీకు అన్నీ తెలిసిపోతున్నారా. సో ఎస్, హియర్ వి గో. సో ఇవన్నీ నేను రెగ్యులర్గా అంటే ఇక్కడ దాకే చూద్దాము, దానికన్నా కిందకి వెళ్తే మళ్ళీ నాకు షూటింగ్ లగేజ్ వచ్చేస్తుంది కాబట్టి ప్రస్తుతానికి ఇక్కడ దాకే చూసుకుందాం అనమాట. సో ఇందులో చాలా మటుకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇవి ఉన్నాయనుకోండి. సో ఇందాక నేను చెప్పాను చూసారా స్వెట్ షర్ట్స్ ఇంకా ఎక్స్ట్రా ఉన్నాయని. సో నేను చెప్పిన స్వెట్ షర్ట్స్లో బ్లాక్, వైట్, బ్లూ అండ్ వైట్, లైక్ డార్క్, అది ఒక టైప్ ఆఫ్ గ్రీన్ అనమాట, అది బ్లూవో తెలియదు గ్రీనో తెలియదు, అలాంటి బట్టలు కొన్నాను నేను. ఇంకొకటి బ్లాక్ అండ్ వైట్. సో అవి కాకుండా మిగతావి స్వెటర్ టైప్లో కొంచెం వింటర్ కలెక్షన్ రాగానే నేను వెళ్ళిపోతూ ఉంటాను అనమాట షాపింగ్కి. అది వింటర్ సమ్మర్ అని సంబంధం లేదు, ఏ సీజన్ అయినా సంబంధం లేకుండా వెళ్ళిపోతూ ఉంటా. సో కొంచెం ఏమైనా చిరాక్గా ఉంది, మూడ్ బాగాలేదు అంటే వెంటనే షాపింగ్కి వెళ్ళిపోతాను అనమాట. సో అలా మూడ్ బాగాలేనప్పుడు బాగున్నప్పుడు కొన్న బట్టల్లో ఇవి కొన్ని. అండ్ చూసారా ఇంకా కొన్ని కవర్లోంచి తీయని కూడా తీయలేదు. సో ఇంకా బట్టలు కొన్ని ఉన్నాయి, ఇవన్నీ కూడా స్నిచ్ నుంచి కొన్నాను అనమాట. నేను ఆల్రెడీ చెప్పాను కదా స్నిచ్ నుంచి ఒక వెబ్సైట్ ఉంటుంది ఆన్లైన్లో. సో ఆ వెబ్సైట్లో నేను కొన్న బట్టల్లో ఇవొకటి. అండ్ ఇది జాక్ అండ్ జోన్స్ నుంచి, ఇంకా ఇప్పుడు దాకా ఓపెన్ చేయలే ఈ షర్ట్ నేను. సో ఇది జాక్ అండ్ జోన్సే, న్యూ ఇయర్కి వేసుకున్నా. అండ్ కొన్ని ఇంకా జుడియోలో, హెచ్ఎండ్ఎంలో, ఇంకా అలా జుడియో, హెచ్ఎండ్ఎం, ఇది హెచ్ఎండ్ఎం నుంచే కొన్నాను. అండ్ ఇది యాక్చువల్గా నేను మనాలి వెళ్ళినప్పుడు తీసుకున్నాను అనమాట ఈ జాకెట్. ఇప్పుడు దాకా ఓపెన్ కూడా చేయలేదు, ట్యాగ్ కూడా అలాగే ఉంది. సో ఇటుపక్క సేమ్ టీ షర్ట్లు, స్వెట్ షర్ట్లు, హుడీలు, జాకెట్లు, ఇంకా అలా షర్ట్స్. సో ఈ పైన కూడా సేమ్ అలా. ఇంకా అంటే అది ఇది అని సంబంధం లేకుండా నేను బేసిక్గా ఎలాంటి బట్టలు పిచ్చోండి అంటే కలర్తో సంబంధం లేదు, సైజ్తో సంబంధం లేదు, బ్రాండ్తో సంబంధం లేదు, రేట్తో అస్సలు సంబంధం లేదు. సో నాకు పలానా దగ్గర చూడడానికి నచ్చింది అంటే చాలు, నాకు సరిపోయిందంటే చాలు, వెంటనే తీసేసుకుంటూ ఉంటాను అనమాట. సో అలా కొన్న బట్టల్లో ఇన్ని బట్టలు పోగేశాను. ఇంకా రెగ్యులర్ యూసేజ్ ఇంకా చాలా మంది చూపిస్తుంది బాగోదు కాబట్టి, ఇంకా పాతవి కొత్తవి ఇంకా చాలా ఉన్నాయి. సో మీకు నా వార్డ్రోబ్ కలెక్షన్ చూసిన తర్వాత, లైక్ నా బట్టల కలెక్షన్ చూసిన తర్వాత నేను ఎంత బట్టలు పిచ్చున్నా అర్థమైంది కదా. సో నాకు తెలిసినంత వరకు చాలామంది అంటే అబ్బాయిల్లో అయినా అమ్మాయిలో అయినా సరే మనలో చాలామందికి బట్టలు అంటే చాలా పిచ్చిన వాళ్ళు ఉంటారు. సో అలాంటి బట్టల పిచ్చిలో నాకన్నా ఎవరైనా బట్టలు ఇంకా ఎక్కువ మెయింటైన్ చేస్తున్నారో కింద కామెంట్స్ రూపంలో తెలియచేయండి. అండ్ అలాగే ఇంకా నాకు సంబంధించిన వస్తువులు మీరు ఇంకేం చూడాలనుకుంటున్నారో కూడా కామెంట్స్ రూపంలో తెలియచేయండి. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ బ్లాగ్. నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ దిస్ ఇస్ శ్రీకర్ సైనింగ్ ఆఫ్. బాయ్, లవ్ యూ ఆల్.